ఇంతకాలం మన న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే 10వ తరగతి రిజల్ట్ వచ్చిన తర్వాత శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి కూల్ పేర్లని ఛానల్స్ లో హోరెత్తించేటట్టు నారాయణ, శ్రీ చైతన్య అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ కొట్టడం విని ప్రైవేట్ స్కూల్స్ కి అంకితం ఈ ర్యాంకులు. మామూలుగా గవర్నమెంట్ స్కూల్ మొహం కూడా ఎవరు చూడరంటే ఈ రోజు దిశ మారింది ఆంధ్రప్రదేశ్ కి. ఈ రోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన ఫస్ట్ ప్రకటన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్ ఫోటో లేకుండా ఆంధ్రప్రదేశ్ బడికి సంబంధించిన పిల్లలు వాళ్ళు సంపాదించిన ర్యాంకులతో గర్వంగా ఈ రోజు న్యూస్ పేపర్ లో ప్రకటన ఎంచుకున్నారు. అది ఆంధ్రప్రదేశ్ సత్తా, గవర్నమెంట్ స్కూల్ సత్తా. అది తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి ప్రకటనలు చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ బడి గురించి ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. ఇది ఖచ్చితంగా రోమాలు లెక్కపరుచుకునే మూమెంట్. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ యాడ్ గురించి గర్వంగా న్యూస్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే స్థాయికి స్కూల్స్ వచ్చినాయి అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ నారా లోకేష్. ప్రతి పీటీఎం కి ఆయన అటెండ్ అవుతా ఉంటారు, పేరెంట్ టీచర్ మీటింగ్ కి, స్కూల్స్ ని వెళ్ళి విజిట్ చేస్తా ఉంటారు, బోర్ చేస్తా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ చదువుల్లో కూడా చూడండి ఒకసారి ర్యాంకులు 596, 596, 596, 96, 95, 595, 95, 95, 95, 95, 95, 95, 95 వీళ్ళందరూ బాలికలు. 99% మంది బాలికలే ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో ముందంజలో ఉన్నారు. ఇది స్ఫూర్తి నారా లోకేష్ గారు. అమ్మల శిక్షణ, నాన్నల రక్షణ, స్నేహపూర్వక బోధన ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్పించండి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్ పంపించుకొని ఉంటారా? వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలోకి వెళ్లకుండా ఉంటుందా?